యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుని ముందుకెళ్దాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడ, ఈ యొక్క అమూల్యమైనటువంటి నీ మాటలను మేము వింటూ ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెలిచినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అంటే మనం ఆ జలములు లేకపోతే అగ్ని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సమస్యలకు సాదృశ్యం. ఇక్కడ అంటే యాక్చువల్గా జలము వాక్యానికి సాదృశ్యంగా వస్తుంది కొన్ని సందర్భాల్లో. మీరు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మీరు గమనించదగ్గది ఏంటంటే, జలములు నేను ముంచవు అంటే ఇక్కడ జలములు అనేటువంటివి ముంచేటువంటి వాటిగా, శ్రమలను కలిగించేటువంటి వాటిగా కనిపిస్తూ ఉన్నాయి. మోషే గారు మరి ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది. అక్కడ సముద్రం ఒక సమస్య, కానీ మనం బాప్తిసం తీసుకోవడానికి నదిలోనికి, గోదావరిలోనికి ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే ఆ నీటిలోనికి వెళ్తూ ఉంటాం, నీరు యేసు రక్తానికి సాదృశ్యంగా చూస్తూ ఉంటుంటాం. ప్రియులారా గమనించాలి, సందర్భాన్ని బట్టి అక్కడ మనం తీసుకుంటూ ఉండాలి. కాబట్టి అన్ని సందర్భాల్లో ఆ సాదృశ్యం అనేటువంటిది ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంటుంది. అందుకని ఈ విషయం చెప్తున్నాను. ఇక్కడ జలముల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు అంటే జలములు అనగా ఎర్ర సముద్రం అనేటువంటి సమస్య, అది ఒక సమస్య మీకు ఎదురైనప్పుడు ఆ సమస్య గుండా మిమ్మల్ని నడిపిస్తాను, కానీ ఆ సమస్య మీకు తాకకుండా చూస్తాను, ఆ సమస్య వల్ల మిమ్మల్ని, ఆ జలములు మిమ్మల్ని తాకకుండా నేను చూస్తాను అని చెప్పి దేవుడు చెప్పినటువంటి సందర్భం అనమాట. జలములలో పడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడైందును. ఎందుకని మనం జలములలో పడుకుని దాటినా కూడా మనం జలములు తాకమంటే దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజున మరి చాలామంది అయిపోయినండి నా జీవితం ఏంటి, మరణపు అంచుల వరకు వెళ్ళేసేసి మళ్ళీ తిరిగి వచ్చాను అంటుంటారు. అంటే ఎందుకని అలాగా జరిగింది అని చూసినట్లయితే, వెళ్ళేసి తిరిగి రాలేదు, అక్కడ వరకు వెళ్ళాము, కానీ మనతో ఎవరు ఉన్నారంటండి శ్రమల్లో, ఆ ఒంటరి పోరాటంలో. దేవుడు మనకి 91:15 నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో, నువ్వు వెళ్తున్నటువంటి ఆ యొక్క ఆ మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను, ఆ సమస్యలో నేను తోడై ఉన్నాను. కాబట్టి ఏది నీ మీద పొర్లి పారదు, ఏ సమస్య కూడా నిన్ను తాకలేదు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి సందర్భం అనమాట. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు, అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నానండి నేను, భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళాను అని చెప్పి చాలామంది చెప్తుంటుంటారు కదండి. అటువంటి అగ్ని సమస్యలు కూడా నేను వెళ్ళి ఉన్నాను, దేవుడు నన్ను నడిపించాడు అంటుంటుంటారు. నిజమే, ఖచ్చితమే, దేవుడు నీతో ఉండి దేవుడు కూడా నడిచాడు. కాబట్టే ఈ రోజున మనం అక్కడ వరకు వెళ్ళి రావడానికి దేవుడు మనం చేయి పట్టి నడిపించి మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట. హల్లెలూయా. చూడండి, మన పిల్లల్ని వాకింగ్ అని చెప్పి మనం బయటకు తీసుకెళ్తాం, మళ్ళీ తీసుకొస్తాం. అట్లాగే దేవుడు మనల్ని అటువంటి పరిస్థితులు గుండా నడిపించి మళ్ళా జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చాడు. వాటి నుంచి బయటపడ్డామంటే కారణం దేవుడు మనతోటే ఉన్నాడు, అది మనం గుర్తించదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం ఒంటరి అనేటువంటి మాట వాడకూడదు, తోడుగా ఉన్నటువంటి దేవుడిని మనం గుర్తించాలి. మనం ఎప్పుడు ఒంటరితనం అనేది దేవుడితో గుర్తించకపోవటం వల్ల. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, హలో నువ్వు గుర్తిస్తున్నావో లేదో అని చెప్పేసి. కొంతమందికి కొన్ని స్పెక్ట్స్ వాడతారు, అంటే కళ్ళజోలు వాడుతుంటుంటారు. ఏంటంటే కొంతమందికి సైట్స్లో రకాలు ఉంటాయి అన్నమాట. దీర్ఘ దృష్టి, లేకపోతే దగ్గర ఇవి కనపడతాయి, కొంతమందికి దూరం కనపడవు, కొంతమందికి దూరం కనపడతాయి, దగ్గర కనపడవు. ఇది చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ ఆ దగ్గరవి కనిపించాలంటే వీళ్ళకి ఒక తోడు కావాలి, కళ్ళజోడు. దూరమే కనిపించాలంటే వీళ్ళకి ఒక తోడు కావాలి, ఏంటి, కళ్ళజోడు. ఆ కళ్ళజోడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్లారిటీగా వస్తుంది అనమాట, కనిపిస్తుంది అనమాట. కాబట్టి అక్కడ గుర్తించకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు ఈ కంటిలో ఉన్నటువంటి లోపాన్ని. అలాగే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరుతూ ఉంటుంటామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటుంటామో, ఎప్పుడైతే మన మనోనేత్రం తెరవబడితే కానీ అది మనం చూడలేం. ఇక్కడ సైట్లో మరి లోపం ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైతే దగ్గర చూడలేరు, కొంతమంది దూరమే చూడలేరు, అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతుంటుంటాం. దేవుడు మనకు తోడున్నాడా లేడా అనేటువంటి సంకోచం వస్తుంటుంది. దేవుడు చెప్పాడు, నేను విడువను ఎడబాయనని చెప్పాడు. అంటే అసలు విడిచిపెడితే కదా అసలు నీకు నేను దూరమైన నువ్వు అనుకోవటానికి, అసలు నేను నిద్రపోతే కదా
నేను మర్చిపోయాను నువ్వు అనుకోవటానికి అని దేవుడు అడుగుతూ ఉంటుంటాడు. మనకు అనిపిస్తుంటుంది నిజంగా దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నాతో ఉంటే ఎంత బాగుండేది, అసలు నేను ఈ సమయంలో ఎలాగా ఉండాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి సిచ్యువేషన్ ప్రతి మనిషికి ఎదురవుతుంటాయి. ఖచ్చితంగా ప్రతిరోజు ఎదురవుతుంటుంటాయి. నిజంగా దేవుడు ఉంటే బాగుండేది ఈ పరిస్థితులు ఉంటుంటుంది. ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవుడు తోడుగానే ఉన్నాడు అని దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఆ సమస్య మనకు తోడుంది, ఆ సమస్య మన మీదకి వస్తూ ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాం. నేను ఒక స్టోరీ చదివాను ఎక్కడో పేపర్లో అనుకుంటా. ఏదో భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన నుంచి బయటపడాలంటే ఆ బాలుడు ఆ చేతిలో ఉన్నటువంటి దాన్ని వాడితే బయటపడిపోతాడు. కానీ ఆ టెన్షన్లో, ఆ కంగారులో, ఆ భయాందోళనలో ఏం చేశారంటే ఆయన అది వాడలేదు. అంటే ఎట్లాగా ఒక ఫ్లైట్లో వెళ్తుంటే ఏమవుతుందంటే ఫ్లైట్ పాడైపోయింది అనేటువంటి విషయం తెలిసిన వెంటనే ఏం చేశారంటే ఆయన ఆ చేతిలో ఉన్నటువంటి పారాషూట్ చేతిలోనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఆందోళనలో ఫ్లైట్లో నుంచి మనం బయట పడిపోతే బ్రతికిపోతాం అన్న ఉద్దేశంతో దూకేశాడు ఆయన. దూకాడు, కానీ చేతిలో ఉన్నటువంటి పారాషూట్ని ఓపెన్ చేయలేదు ఆయన. ఆ తోడుగా ఉన్నటువంటి పారాషూట్కి అవకాశం ఇవ్వలేదు ఆయన. ఆ పారాషూట్ని ఓపెన్ చేయకుండా, పారాషూట్ స్విచ్ బటన్ నొక్కకుండా, ఆ పారాషూట్కి అవకాశం ఇవ్వకుండా దూకేశాడు ఆయన. కింద పడి చనిపోయాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు. పారాషూట్ చేతిలో ఉంది, కానీ ఫలితం ఏముంది? మరణం. దేవుడు మనతోటే ఉన్నాడు, కానీ ఫలితం ఏంటి? శ్రమలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, ఆందోళన ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు మత్తయి యోహాను సువార్తలో, 8వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాడు అనమాట. విడిచిపెట్టలేదు అంటే విడివాడు అనమాట. విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు ఎట్లా చెప్పినట్టు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడు నాకు తోడై ఉన్నాడు అని మనం చెప్పగలగాలి. ఈరోజున నేను ఒక క్రియేషన్, అంటే దేవుడి చేతిలో ఒక బొమ్మను నేను. కాబట్టి నన్ను సృష్టించి దేవుడు అలా పక్కకు పడేయలేదు, నన్ను సృష్టించి ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఆయన చేతిలో ఉన్నాను నేను. గమనించాలి, ఆయన చేతిలో ఉన్నాను నేను. నన్ను సృష్టించాడు, మరి నన్ను ప్రేమించాడు, నేను ఆయన దగ్గరే ఉన్నాను, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను నేను. కాబట్టి నేను ఆయన చేతిలో ఉన్నాను, సెక్యూర్డ్గా ఉన్నాను నేను. తగిన సమయం ముందు ఆయన నన్ను హెచ్చిస్తాడు, ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద నేను దిన మనస్కుడినై ఉన్నాను. ప్రస్తుతం శ్రమలు ఉండొచ్చు, ప్రస్తుతం కష్టంలో ఉండొచ్చు, ప్రస్తుతం పేదింట్లో ఉండొచ్చు, ప్రస్తుతం మరి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. ప్రస్తుతం ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు, ప్రస్తుతం తాత్కాలికమైనటువంటివి అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఇది కాదు. ఇప్పుడు చూడండి, ఐఏఎస్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంటారు. ఇంటర్వ్యూ చేసేటువంటి రూములు చూసినట్లయితే గవర్నమెంట్ వాటిలో చేస్తుంటారు. ఇంటర్వ్యూ చేసే రూములు చాలా సింపుల్గా ఉంటుంటాయి. చాలా ఒకసారి కొన్ని పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్ వాటిలో చూసినట్లయితే చాలా ఫెసిలిటీస్ లేనంతగా చాలా సింపుల్గా ఉంటాయి. కానీ అక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పోస్ట్ ఏంటంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది అన్నమాట, చాలా పెద్ద స్థితిలో. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. అంటే ఇక్కడ మనకి దేవుడు పంపినటువంటి, మనం ఎక్కడికి పంపాడు మనల్ని? పరదేశంలో మోపిరిలో మన పురమిది కాదంటాం. అంటే ఇప్పుడు కూడా, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లల్ని పెళ్లి చేసి పంపుతారు, అంటే ఒక బాధ్యత వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను విడువను ఎడబాయను, ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, నేను నువ్వేమన్నా అనుకో అసలని, నాకు ఉండాలి అంతే, నీతోటే నేను ఉంటాను. మనం ఒక్కొక్క టైం వచ్చేసరికి ఏం చేస్తామంటే ఒక్కొక్క స్టేజ్ మారిపోతుంటుంటాం. ఈ టైంలో చూడండి, స్త్రీ ఉన్నదంటే చిన్నతనంలో పుట్టిన వెంటనే కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంటారు, తల్లిదండ్రులు తోడు కోరుకుంటూ ఉంటారు అన్నమాట. తల్లిదండ్రులు లేని కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు తోడు ఉంటే కానీ బయటకు వెళ్ళకపోవటం అంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత భర్త తోడు ఉండాలన్నమాట. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ పిల్లల తోడు అనమాట. ఇట్లా ఏంటంటే ఒక తోడు అనేటువంటిది ఉంటేనే కానీ ఎక్కడికి వెళ్ళటానికి మనం ధైర్యం చేయలేము చూసినట్లయితే. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను తోడుగా ఉంటాను నీకు. ఎప్పుడు? తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను సృష్టించాను కదా, అక్కడ నుంచి మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళేంత వరకు నేను విడువను, నిన్ను ఎడబాయను,
భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత నీ శరీరాన్ని మాత్రం విడిచిపెడతావు. అప్పుడు ఏంటి తెలుసా, నీ ఆత్మ నేనే ఇచ్చాను కాబట్టి నా దగ్గరికి వచ్చేస్తావు, నాతోటే ఉంటాను. అంటే నువ్వు మనిషిగా ఉన్నప్పుడు నేను నీతోటి ఉంటాను, నువ్వు ఆత్మరూపంలోకి వెళ్ళినప్పుడు నువ్వు నాతోటి వచ్చేస్తావు, నా దగ్గరికి వచ్చేస్తావు. అంటే నిరంతరం మన ఇద్దరం కలిసే ఉంటున్నాను, నీకు తోడుగానే ఉంటున్నాను అని చెప్పి దేవుడు చెప్పినట్టు సందర్భం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నమాట, నన్ను పంపినప్పుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నన్ను సృష్టించినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అసలు దేవుడు విడిచిపెట్టాడంటండి. ఎందుకంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటుంటాడు. దేవుడికి మనం వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు దుఃఖపడుతూ ఉంటుంటాడు, బాధపడుతూ ఉంటుంటాడు. గమనించాలి ప్రియులరా. ఇక్కడ పేతురు గారిని జైల్లో వేసినప్పుడు కూడా మరి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆయన బంధకాల నుంచి విడిపించుకుని బయటికి రాగలిగాడు. ఆయనకు అర్థం కావట్లేదు, నిద్ర అనుకుంటున్నాడు, కళ అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం మర్చిపోవచ్చు దేవుడు తోడున్నటువంటి విషయం, మనం నిద్రపోవచ్చు, మనం అలసిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ కూడా కునుగడు, నిద్రపోడు, అలసిపోడు. ఆయన మనం బంధకాల్లో ఉన్నటువంటి విషయం మనమే మర్చిపోతుంటుంటాం, మనం ఇబ్బందులు ఉన్నటువంటి విషయం మనమే మర్చిపోతుంటుంటాం. కానీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటుంటారు ప్రతి దాని విషయంలో. అంతమంది సైన్యం కూడా ఉన్నా, అంత జైల్లో బంధకంగా ఉన్నా కూడా పేతురు గారు బయటకు రాగలిగాడంటే దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టే అవన్నీ కూడా చూడండి, మనం నడిస్తే కనీసం ఆ గడ్డి కూడా ఇట్లా పక్కకు తప్పుకోదు. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం నడిచినట్లయితే ఏమవుతుందంటండి, గేట్స్ అన్నీ ఓపెన్ అవుతుంటుంటాయి. ఏవైతే క్లోజ్ అయిపోయినాయి అవన్నీ ఓపెన్ అవుతుంటుంటాయి, ఏవైతే బంధకాలు అవన్నీ తెగిపోతుంటుంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే చూడండి చీకటిలో వెళ్తున్నప్పుడు మనకు ఒంటరిగా ఉంటే కొంచెం ఏ పిల్లి వస్తుందో, ఏ పాము వస్తుందో, లేకపోతే ఏది తేలి వస్తుందో అని ఒక భయం అనేటువంటిది ఉంటుంది. అదే మన చేతిలో ఒక బ్యాటరీ లైట్ కానీ లేకపోతే మనతో ఇంకొక వ్యక్తి కానీ ఉంటే చక్కగా ధైర్యంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంటాం. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అనమాట. అలాగే ఒక సెన్స్లో జీవించాలన్నమాట. దేవుడు నాతో ఉన్నాడు. రోజున మనం మొన్న చెప్పాను ఒక ఎగ్జాంపుల్ మీకు, బాత్రూంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి బయటికి రాలేదంటే నమ్మగలుగుతాం మనం ఎవరన్నాను? స్నానం చేస్తూ ఆవిడ బకెట్లో నీళ్లు తీసుకుని ఇలా పైకని లోపల ఇట్లా తల పైకి ఎత్తింది సడన్గాను. ఆ బకెట్ పైన ఉన్నటువంటి ట్యాపు ఆ మెదడులోకి దిగిపోయి స్పాట్లో చనిపోవటం జరిగింది. మరి గమనించాలి. అది మరి ఎంత భయంకరమైనటువంటి విషయం చూసారా? కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను తోడుగా ఉన్నాను, భయపడొద్దు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి దేవుడు ఎర్ర సముద్రంలో వాళ్ళని తోడుకొని వచ్చాడు. మరి అయితే ఇంకా ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా మరి తోడుకొని వచ్చాడు. ఒకటి ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడును మనం గుర్తించినట్లయితే చక్కటి విషయాలు మనకు జరుగుతాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి పౌలు గారి విషయంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 11:21 చూసినట్లయితే ప్రభు హస్తం వారికి తోడై ఉండిన గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. కాబట్టి ప్రభువు తట్టు తిరగగలగాలి ఎవరన్నా. ఇప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుని వెంట వస్తారు అనేక మంది. అంటే మనం దేవుని క్యారింగ్ చేసుకెళ్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్ దగ్గర. మేము రోజు వెళ్తాం అటు సైడు. మామూలుగా వెళ్తున్నప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ వాళ్ళతోటి ఒక పులిహార పొట్లాలు కానీ కొన్ని పార్సెల్స్ కానీ తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఏమవుతుందంటే అనేక మంది అక్కడికి వస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో వాళ్ళకి తోడుగా ఏం తీసుకెళ్లారంటే ఆహారాన్ని తీసుకుని వెళ్ళారు, వాళ్ళకి కావాల్సినటువంటి సమృద్ధిని తీసుకుని వెళ్ళారు. కాబట్టి అవి తీసుకుని వస్తారు. అవి అందుకని అనేక మంది వస్తుంటుంటారు అన్నమాట. హల్లెలూయా. అలాగే దేవుడు ఒక మాట చెప్తాడు. అపొస్తలుల కార్యాలు 18:10 మనం చూసినట్లయితే, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడను రాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలా తోడుగా ఉన్నాడు కాబట్టే పౌలు గారు మరి జైల్లోకి వెళ్ళినా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎంత అద్భుతం అండి. పౌలు గారు జైల్లో ఉండి ఉత్తరాలు రాస్తుంటుంటాడు. అసలు జైల్లో ఉండి బ్యాంక్ పెట్టుకుంటాం, బాధపడుతుంటాం అంతా కూడా. ప్రభు పని చేయాలంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అన్ని ఏమంటారు అనుకూలంగా ఉంటేనే మనం ప్రార్థన చేయగలుగుతాం, ప్రభు పని చేయగలుగుతాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అపోస్తలుల కార్యం 18:10, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో మరి పౌలుతో చెప్పగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఎవరన్నా చూద్దాం మనం. ఇది 10వ వచనం. 9వ వచనం చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండకము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని మనం గుర్తించినట్లయితే, ప్రభు మనకు తోడుగానే ఉన్నాడు, కానీ మనం గుర్తించకపోవడం వల్ల ఏం చేస్తామంటే అధైర్యపడతాం. అర్థమవుతుంది కదండి. 18:9 చూడండి. నీవు భయపడక మౌనంగా ఉండు. భయపడిపోతూ ఉంటుంటాం మనం. సమస్య వచ్చినప్పుడు సమస్యతో మాట్లాడలేం. యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీకు నా మీద అధికారం లేదు. ఆర్థిక సమస్యలారా, అనారోగ్య సమస్యలారా, మానసిక ఒత్తులు ఏదైతే ఆ సమస్య దాంతో మాట్లాడాలంటే మనం దేవుని ధైర్యం ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఇంటి దగ్గర చిన్న కుక్క పిల్ల ఉండేది, కానీ పెద్ద పెద్ద ఆవులు గేదెలు వెళ్తుంటే ఇంకా అది వెళ్ళిపోయేది అనమాట. అంత ఆపినా గేది కదా, తాడేసి కట్టుకున్నా కూడా ఇంకా ఎగిరి వెళ్ళిపోతుండేది అనమాట. ఎందుకని ధైర్యం అంటే మేము తోడుకున్నాం, నా యజమాని ఉన్నాడు, వీళ్ళు చూసుకుంటారు, నాకు ఏమన్నా అయితే అనేటువంటి ధైర్యంతో ఇంకా అసలు వినేది కాదనమాట. వెనక్కి చూసేది వెళ్ళిపోతుండేది. ఒకవేళ పొరపాటు మేము ఇంట్లోకి వచ్చేస్తే తాకు ముడుచుకుని వచ్చేస్తుండేది అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం సెన్స్లో ఉండాలన్నమాట. నేను ఇప్పుడు వెళ్తున్నాను, బైక్లో వెళ్తున్నాను, అమ్మో యాక్సిడెంట్ అవుతుంది, ఇట్లా ఖచ్చితంగా దేవుడు నాతో ఉన్నాడు, ఏ అపాయము నాకు సంభవించదు. కాబట్టి ఇంటర్వ్యూకి నేను వెళ్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఆలోచనలు ఇస్తాడు, సకల జ్ఞానంలో ఆయన గుప్తంలో ఉన్నాయి కదా, ఆయనే నాతో ఇంకేంటి ఇబ్బంది. కాబట్టి అలాగే మన జీవితంలో, మన ఇంట్లో, మన సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. దేవా మరేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆయన అడిగా మనం ఖచ్చితంగా దేవుడు సమాధానం చెప్పేస్తాడు. అర్థమవుతుంది కదండి అందరికీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి ఎట్లాగా సొల్యూషను, దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం మానవ ఆలోచన చేస్తాం. కాబట్టి కొన్నిసార్లు అవి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆయన విడిచిపెట్టాడు దేవుడు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన సన్నిధానంలోకి మనల్ని తీసుకొస్తూ ఉంటుంటారు అన్నమాట. కానీ దేవుడు చెప్పినాడు ఇక్కడ, నీకు ఏ హాని సంభవించదు, నువ్వు మాట్లాడు, నువ్వు నిలబడి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితులు గుండా మనం వెళ్ళమని చెప్పం. కానీ అందుకే రోమపత్రిక 15:33 ఒక మాట ఉంటుంది, సమాధానకర్త యగు దేవుడు మీకు అందరికీ తోడై ఉండును గాక. హల్లెలూయా. మన దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు అనమాట. ప్రతి సమస్యలో మనం సమాధానంగా వెళ్ళగలుగుతూ ఉంటుంటాం. ప్రతి బంధకాల్లో మనం సమాధానంగా వెళ్ళగలుగుతాం. బంధకాలు మనం చిక్కించలేం. ఇప్పుడు ఎవరో పౌలు గారు, ఈయన పేతురు గారు చెరసాల్లో ఏం చేస్తున్నాడంటే హాయిగా పడుకున్నాడంట. అంటే ఎవరైనా నిద్ర పడుతుందా జైల్లో? అసలు ఎవరికన్నా నిద్ర, జైల్లో ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఒకసారి చూడండి. ఎంత మానసిక ఒత్తిడికి గురవుతాం ప్రియులారా, గమనించాలి. అలాగా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే అసలు ఏం జరుగుతుంది, మనకి ఎందుకు భయపడతాం అనేటువంటి విషయాలు మరి చాలా మన నిజ జీవితంలో ఎదురవుతుంటుంటాయి అన్నమాట. మరి పౌలు గారు, అదే పేతురు గారు చక్కగా హాయిగా నిద్రపోతున్నాడు ఆయన అక్కడ జైల్లో. దేవుని దూత అక్కడ లేపినట్టు మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. హలో పేతురు గారు లేవండి, లేచి మరి వెళ్ళండి, బయటకు వెళ్ళండి
అని చెప్పి తీసుకుని తోడుకొని వస్తున్నాడంట దేవుడు అక్కడ దూత రూపంలో. మరి ఆ దేవుడి దూత అక్కడ తోడుకొని వచ్చి బయటికి పంపి అప్పుడు మరి చూసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత ఆశ్చర్యం వేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు తుఫాను వస్తుంది కానీ భయంకరమైన తుఫాను, ఆ బోట్లో ఆయన అంటే హాయిగా నిద్రపోతున్నాడు. బయట ఏమో భయంకరమైనటువంటి తుఫాను, అలజడి, ఆందోళన. శిష్యులందరూనేమో ఏం చేస్తున్నారు? ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆయన హాయిగా పడుకున్నాడు. వీళ్ళు ఎందుకని భయపడుతున్నారంటే ఇటు ఎదురొస్తున్న తుఫాను వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎందుకని భయపడుతూ ఉన్నారంటే ఓడ మునిగిపోతుందో లేకపోతే బోటు మునిగిపోతుందో అని చెప్పి తుఫానుకి వీటికి భయపడుతున్నారు. కానీ పక్కనే తోడుగా ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు. ఎప్పుడైతే దేవుడు తోడున్నాడని గుర్తించి ఆయనకు అవకాశం ఇస్తామో జీవితంలో అలజడులు అన్నీ కూడా సర్దుమనిపోతాయి. అంతే అండి, సింపుల్. అంటే చూడండి, వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, తెరలు లాగుతున్నారు, లేకపోతే ఆ బోట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వేస్తున్నారు, సామాన్లు బయటకు వేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేసి అరే దేవుడు మనతోటే ఉన్నాడు కదా, అసలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా అని అప్పుడు గుర్తొచ్చి ఏం చేశారు వాళ్ళు? ప్రభా ఇవన్నీ చేసిన అయిపోయింది అని చెప్పి అప్పుడు దేవుడు లేపుతున్నాడు, అయ్యో దేవా 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 మాకు సమస్య వచ్చింది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి. చూసారా ప్రియులారా? అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే నిజంగా మరి మన శిష్యులు ఏం అసలు మామూలుగాను అసలు తుఫాను నీకు అంత ధైర్యం, ఇది ఎవరున్న బోటు తెలిసింది, దేవుడు ఉన్నటువంటి బోట్, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నాము మరి జాగ్రత్త అని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చినట్లయితే నెమ్మలైపోయింది. అదే చెప్పాడు అన్నమాట దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేవుడు తోడున్నాడు నిజంగాను కదా. దేవుడు విడి విడి ఎడబాడు. యేసుప్రభు శిష్యులతోటే ఉన్నాడు ఆయన, శిష్యుల దగ్గరే ఉన్నాడు ఆయన, శిష్యులున్న బోట్లోనే ఉన్నాడు ఆయన. కానీ శిష్యులేమో ఆందోళన చెందుతున్నారు, ఆయన ఏమో హాయిగా ఉన్నాడు. శిష్యులేమో ప్రాణాపాయ పరిస్థితులు ఇరుక్కుపోయినట్లు మేము చనిపోతాం అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుప్రభు తోడుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. కాబట్టి ఈరోజు నిజంగా నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. కొంచెం ఆలోచన రాదు మనకు, నిజమే కదా. ఈ అప్పు ఎలా తీర్చాలి, ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి, ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏంటి అని నిజంగా ఆలోచిస్తాం. కానీ దేవుడు నాకు దేవా ఇప్పుడు ఏంటి ప్రభా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే ఆయన కలుగ చేసుకుంటాడు. ప్రభా లేపినట్టు లేచిపోయాడు ఆయన, లేచి కూర్చుని ఆగన్నాడు, అంతే అయిపోయింది. అంతసేపు వాళ్ళు పడ్డ కష్టము, అంతమంది కలిసి పెట్టినట్టు కష్టము దేవుడి నోటి నుంచి ఒక మాటకి సరిపోలేదు అనమాట. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఆ దేవుడి నోటి నుంచి వచ్చిన ఒక మాట వాళ్ళ జీవిత గమ్యాన్ని, ప్రయాణాన్ని మొత్తం మార్చేసింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం గమనించదగ్గది ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే ఖచ్చితంగా సమస్య మన కాళ్ళ కిందకి వచ్చేద్దండి. సమస్య మన అధీనంలోకి వచ్చేద్దాం, మనం సమస్య అధీనంలోకి వెళ్ళిపోము. కాబట్టి ఈరోజు మీరు ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోయారా? ఆర్థిక సమస్యలు మిమ్మల్ని నిలబడి చేస్తూ ఉన్నాయా? అనారోగ్య సమస్యలు నిలబడి చేస్తూ ఉన్నాయా? మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, బంధువులు, స్నేహితుల వల్ల అవమానాలు, నిందలు, ఇటువంటివన్నీ వచ్చి మిమ్మల్ని నిలబడి చేస్తూ మీ ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే ఒక మాట, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోమ 16:24 కూడా మాట చెప్తారు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడో, దేవుని కృప మనకు తోడుగా ఉన్నట్లు మనం గుర్తించగలిగాము. వైఫైలాగా చుట్టూ ఆవరించి ఉంటుందంట దేవుని కృప మనల్ని. ఈ బ్రీదింగ్ ఆక్సిజన్ ఎట్లాగైతే మన చుట్టుపక్కల ఉంటుందో అట్లాగే దేవుని కృప ఆవరించి ఉంటుంది. నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం ఎప్పుడైతే సెన్స్ అంటారు అంటే గుర్తిస్తామో మరి ఖచ్చితంగా అవకాశం ఇస్తాం అనమాట దేవుడికి. దేవునికి స్తోత్రం. సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. ఎందుకని? ఇప్పుడు మా ఇంట్లో బొద్దింగులు వస్తుంటుంటాయి అప్పుడు వాటిని ఏం చేస్తామంటాయంటే, నేను చాలాసార్లు చంపడం చూసింది మా పెద్ద పాప సోలోమి. అప్పుడు ఏం చేస్తుందంటే, నేను ఎలా చంపుతున్నాను, ఏదన్నా స్టిక్ ఇచ్చుకును
లేకపోతే ఏదన్నా చెప్పులు వేసుకుని దాంతో తొక్కటం చూసింది. అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు నేనేం చేశానంటే అమ్మా అని చెప్పి ఫస్ట్లో భయపడింది. అరే అలా కాదు, ఇదేమి చేయదు, కాలుతో ఇలా తొక్కమంటే చచ్చిపోతుంది, అయిపోతుంది దీని పని అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏది కనపడ్డా వెంటనే ఏం చేస్తుందంటే 2-3 సార్లు నేను దగ్గరుండి దీన్ని తొక్కమ్మ చచ్చిపోద్ది అంటే 2 సార్లు తొక్కింది, చనిపోయింది. ఫస్ట్లో భయపడ్డది, తర్వాత ఏం చేసింది, ధైర్యం వచ్చింది. నెక్స్ట్ టైం చూసి అది అక్కడ ఉన్నది కాబట్టి తొక్కమ్మంటే తొక్కేసింది. నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తుందంటే నన్ను కూడా కన్సల్ట్ చేయట్లేదు, నాకు కూడా చెప్పట్లేదు. ఎక్కడన్నా చిన్న బొజ్జింక ఏదన్నా కనిపించిందంటే, చిన్నది క్రిమి కీటం కానీ కనిపించిందంటే చెప్పులు వేసుకుని వస్తుంది, ఇట్లా తొక్కి మరి చంపేస్తుంది. అర్థమవుతుంది కదా పిల్లలు? అంటే దేవుడు మనతోటి ఉన్నాడు కాబట్టి ఫస్ట్లో ఏం చేస్తుంది, భయపడింది అమ్మ అని చెప్పి. నేను ఎదురుగుండా ఉన్నాను కాబట్టి, నేను తోడుగా ఉన్నాను కాబట్టి నా కూతురికి ధైర్యం వచ్చి ఇదేం చేయలేదు నన్ను అని చెప్పి ఒక తొక్కి చంపపాడేసింది. దేవుడు కూడా అదే ఇస్తున్నాడు ఈ రోజున మనకు ధైర్యం. నేను నీకు తోడైనాను కదా, నేను సమాధానకర్తనే దేవుడు, నేను తోడుగా ఉన్నాను కాబట్టి సాతాన్ని కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైన కాబట్టి దేవుడు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ రోజున మనం ఇన్ని కార్యాలు చేయగలుగుతూ ఉన్నాం, ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం ముందుకెళ్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి అని మనం చెప్పుకోవాలన్నమాట. అందుకే పౌలు గారు అంటాడు 1 కొరింథీ 15:10 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడినప్పుడు ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్నటువంటి దేవుని కృపయే. ఏంటండి, చాలా కష్టాలు పడ్డాడు పౌలు గారు, కానీ ఏమంటున్నాడు, నేను కాదండి, నాదేమి కాదు, అంతా ఆయనదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా ఈ రోజున జీసస్ ఆల్మైటీ గాడ్లో చాలామంది చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. అందరూ అనుకుంటుంటారు మనం ఇక్కడ ఏదో చేసాము, మన వల్ల ఏదో అయిందని అనుకుంటుంటారు. ఒక మనిషి వల్ల నిజంగా ఇవన్నీ జరగటం ఇంపాసిబుల్. అంటే ఆ మనుషులకు దేవుని కృప తోడుగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, ఈ 5 years ఈ సీఎం ఈయన ఉన్నాడు అనుకోండి, ఆయనకి మనకి ఒక విలువ ఇస్తాం, ఎందుకని ఆయనకు ఆ పదం ఉంది కాబట్టి. అలాగే దేవుని కృప మనతో ఉంది కాబట్టే, దేవుడు మన తోడుగా ఉన్నాడు కాబట్టే అవన్నీ జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడ ఏమున్నదంటే తోడుగాను ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ ఫ్యామిలీలో ఏ సమస్య వచ్చినా చాలా వేరియేషన్స్లో ప్రేయర్ చేస్తాం. మనం లైవ్లో ప్రేయర్ చేస్తాం, ప్రేయర్ టవర్లో ప్రేయర్ చేస్తాం, సర్వింగ్ టీంలో ప్రేయర్ చేస్తూ ఉంటుంటాం, ఇంకా మరి పర్సనల్గా చాలా విషయాల్లో మరి అందరూ కూడా ఇది నాకు ఎందుకులే అనుకున్నటువంటి వారు ఎవరు లేరు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా కానీ ఖచ్చితంగా అదేం చేస్తారంటే, ఒకవేళ ప్రత్యక్షంగా చేయకపోవచ్చు, లేకపోతే వెంటనే చేయకపోవచ్చు, కానీ ఏదో విధంగా ఖచ్చితంగా ప్రేయర్ చేస్తూ ఉంటుంటారు. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి చూస్తాడనమాట దేవుడు. మా ఊర్లో ఒక రోడ్డు పాడైపోతే ఒక అతను వెళ్ళి రోడ్డు వేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన పట్టించుకోలేదు. ఇంకో 2-3 వెళ్ళారు, పట్టించుకోలేదు. అలా కాదని చెప్పి అక్కడ మొత్తం అందరూ కలిసి, మా ఊర్లో మా గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి వెళ్తే నెక్స్ట్ డేనే శాంక్షన్ అయిపోయింది. అంటే దేవుడు అంత బతిమాలించుకుంటాడా అని నేను చెప్పట్లేదు ఇక్కడ. అంటే ఒక సమస్య నిమిత్తం ఒక కుటుంబంగా మనం తోడు, అంటే విశ్వాసం వాళ్ళకు తోడునిస్తున్నాం అనమాట. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం బలపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నమ్మకత్వాన్ని పెంచుతూ ఉన్నాం అన్నమాట, వాళ్ళలో ఒక విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాం అనమాట. నీ విశ్వాసంగా నా విశ్వాసాన్ని తోడు చేస్తున్నాను. నీ యొక్క బలహీనతలో నేను బలపరచడానికి మరి నా యొక్క విశ్వాసాన్ని నీకు జోడిస్తున్నాను అని మనం సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, దేవుడు విశ్వాసం ద్వారానే ఏ కార్యమైనా చేస్తూ ఉంటాడు. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం ఏం. మరి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని దేవుడు చెప్తాడు కదా. ఇప్పుడైతే మనం విశ్వాసాన్ని ఏకీభవిస్తూ ఉన్నాం, విశ్వాసాన్ని కలుపుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ అనేక మంది విశ్వాసాన్ని బట్టి మనం కలుపుతూ ఉన్నప్పుడు 3 పేటల తాడు తెగిపోయినప్పుడు 30 పేటల తాడు ఇంకెంత బలంగా ఉంటుంది ఆలోచన చేశారా? చూడండి, పెద్ద పెద్ద పగ్గాలు అవి ఉంటుంటాయి, వాటిలో ఎన్ని పేటలు ఉంటాయి అనుకుంటున్నారు, ఎన్ని లేసులు కలుస్తాయి అనుకుంటున్నారు. అందుకని అవి త్వరగా తెగిపోవన్నమాట. అలాగే ఈ రోజున ఇక్కడ జీసస్ ఆల్మైటీ గాడ్లో మరి ప్రేయర్ టవర్లోనైనా, యూట్యూబ్లోనైనా, లైవ్ ప్రేయర్స్ అయినా ఎక్కడైనా సరే, అంటే లైవ్ నడుపుతున్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అది నేనైనా లేకపోతే మనకి ఎవరైనా సిస్టర్ ఎవరైనా లైవ్ నడుపుతున్నప్పుడు ప్రేయర్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఒక్కరే చేస్తున్నారని మీరు అనుకుంటే పొరపాటు అనమాట. అక్కడ ఆమెనని చెప్పి ఎంతమంది సంతకం పెడుతున్నారంటే ఆ చేసిన ప్రార్థనకి చాలామంది సాయం చేస్తూ ఉన్నారు.
అంటే వీఆర్ అగ్రి, అంటే మేము కూడా ఏకీభవిస్తున్నామని చెప్పేసి, మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి 100 మంది వెళ్ళారు, కానీ ఒక్కడే మాట్లాడాడు, అయ్యా ఇది మా గ్రామం పరిస్థితి, మేము ఇంత ఇట్లా మరి ఇటువంటి భయంకరమైనటువంటి ఈ మట్టి రోడ్డు ఘాట్ రోడ్లు మేము ఉన్నాం, మాకు ఇది కష్టంగా ఉంది, ఇది మా సమస్యని ఒకటి చెప్పాడు అంతే. ఆయన ఏం చేశాడు, ఒక్కడి మాట విన్నాడు, విని వెంటనే ఏం చేశాడు, వచ్చాడు. కానీ మాట్లాడింది ఒక్కడైనా, వెనకున్నది ఎంత 100 మంది ఉన్నారు. వీడి మాట ఈరోజు నేనకపోతే చాలా మరి వచ్చే టైంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు అనుకున్నాడు, ఏదైనా. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక్కరు ప్రార్థన చేస్తున్నారంటే ఒక్కరే చేస్తున్నారని మీరు అనుకుంటే పొరపాటు అనమాట. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, మరి అనేక మంది సభ్యులు కలిసి తోడయి, దేవునికి స్తోత్రం, తోడయి ఒక కర్రను మీరు విరిచేసిన ఒక కట్టెను ఈజీగా విరచవచ్చు, అదే 10 కట్టెలు మరి జోడించి విరసండి, మీరు విరవలేరు, ఎందుకంటే చాలా బలం వస్తుంది అనమాట. ఎన్ని కట్టెలు, ఇప్పుడు ఒక అగ్గిపుల్లను మీరు వెలిగించండి, కొంచెం లైట్ వస్తుంది, అదే 10 అగ్గిపుల్లను కలిపి ఒకసారి వెలిగించండి, చాలా పెద్ద ఫ్లేమ్ వస్తుంది అనమాట. అంటే ఒకదానికి ఒకటి తోడయ్యి కొలిది. అందుకే దేవుడు చెప్పాడు, సహోదరులు ఐక్యతగా నివసించి ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి. ఇక్కడ ఒక అగ్గిపుల్లలు 10, 20, 100, 30 ఇట్లా కలిసేసరికి ఏమవుతుంది, అవన్నీ కలిసి వెలిగినప్పుడు చాలా పెద్ద మంట, పెద్ద వెలుగు వస్తుంది అనమాట. హల్లెలూయా, అదనమాట తోడుగా ఉండటం అంటే. కాబట్టి దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఇక్కడ లైవ్ ప్రేయర్స్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చివరి ఆమెను పెట్టినా కూడా వాళ్ళంతా ఏకీభవిస్తున్నారు అనమాట, ఆ విశ్వాసంలో ఏకీభవిస్తున్నారు, తోడుగా ఉంటున్నారు అనమాట మనకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను అసలు ఏమై ఉన్నానో అది దేవుని కృపే, నాకు అనుగ్రహించబడినట్టు ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైనటువంటి దేవుని కృపయే. నిజంగా మనం అనుకుంటుంటాం, దేవుడు ఎంత అద్భుతంగా మరి నేను ఎంత బాగా వాక్యం చెప్పాను, లేకపోతే నేను ఎంత బాగా ఇది చేశాను అన్నట్టు అనిపించేది పూర్వకాలం, ముందు. తర్వాత దేవుడు తెలియజేశాడు, అది నీ గొప్పతనం కాదు, నా కృప. ఎందుకంటే నువ్వు చాలా తెలివి తక్కువడు, ఎందుకంటే నీకున్నటువంటి నాలెడ్జ్ కానీ లేకపోతే నీకున్నటువంటి ఏది అసలు సరిపోదు. కానీ అట్లా జరిగిందంటే ఏంటంటే దేవుడు చెప్తున్నాడు అనమాట, అజ్ఞానంతో ఉన్నటువంటి వారిని మరి బలహీనని దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకని, అసలు వాడి వల్ల అవ్వదు కదా, ఇది ఎలా జరిగిందంటే దేవుడు తోడే అన్నాడు. నిజంగా వాడితో దేవుడు ఉన్నాడు అని దేవుడు ప్రూవ్ చేసుకోవటానికి అనమాట. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ మరి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అసలు దేవుడు గొప్పతనం చాటి చెప్పాలని చెప్పేసి అక్కడ 10 తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూజిస్తున్నటువంటి తరతరాలుగా మొక్కుతున్నటువంటి ఏవి కూడా వాళ్ళని కాపాడలేకపోయాయి, కానీ దేవుడు కాపాడాడు. అంటే దేవుడు తోడుగా ఉన్నటువంటి ప్రజలకి, గమనించాలి, దేవుడు తోడుని గుర్తించినటువంటి ప్రజలకి మరి ఆ గోషేను మనం చూస్తాం కదండి, అక్కడ అసలు ఏ చీకటి రాదు, తెగులు రాదు, ఏది కూడా అక్కడ మనకి సంభవించినట్టు మనకి కనిపించదు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఉండేటువంటి విధానం వేరుగా ఉంటుంది, అలాగే దేవుడు తోడుగా లేనటువంటి ఐగుప్తుల ప్రజల్లో జరిగినటువంటి సంఘటన వేరుగా ఉన్నదన్నమాట. అది దేవుడు చూపిస్తూ ఉన్నాడు అక్కడ. అంటే ఎప్పుడైతే మనకి దేవుడు తోడు ఉంటాడో కార్యాలు ఎలా ఉంటాయి, చీకటి అనేటువంటిది వాళ్ళని సమీపించట్లేదు అనమాట. గమనించాలి. అలాగే నేను చెప్తున్నాడు పౌలు గారు, ఏంటి నేను ఎంతో కష్టపడ్డాను, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను కాదన్నాను, కానీ ప్రయాసపడ్డది మాత్రం నేను కాదు, నాకు తోడైనటువంటి దేవుని కృపే. ప్రతిరోజు మార్నింగ్ నేను లేవాలనుకుంటా ఉన్నాను, కానీ నేను లేవలేను. పిల్లలు గమనించాలి. మనలో చాలామంది నిజంగా అప్రిషియేట్ చేయాలి మీ అందరినీ కూడా, దేవునికి స్తోత్రం. చాలామంది ఎర్లీ మార్నింగ్ చీకటితోటే మరి లేచి చక్కగా దేవుని సన్నిధిలో గడుపుచు మరి అనేక మందిని నడిపిస్తూ ఉన్నారు. మీరు నడవటమే కాదు, చాలామంది ఇక్కడ అనేక మందికి మరి ఆదర్శంగా ఉంటే అనేక మంది నడిపిస్తూ ఉన్నారు. కారణం దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు నడవగలుగుతూ ఉన్నాం. అంతేకాని మన సొంతంగా అయితే మనం నడవలేమండి. దేవునికి స్తోత్రం. మనం చేసిన కార్యాలన్నీ కూడా మరి దేవుని నా మహిమార్థంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుడు మనకు తోడుకుంటాడా? ఖచ్చితంగా ఎప్పుడు తోడుగానే ఉంటాడు. మరి ఎందుకని మనకు ఒంటరితనం ఏమని ఫీల్ అవుతాడంటే, దేవుడు తోడైనటువంటి విధానాన్ని గుర్తించలేమన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, దేవుడు మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటుంటాం. అసలు ఇందులో ఎవరు మనకు తోడుగా ఉంటారు కదా? 2 కొరింథీ 13:14 చూసినట్లయితే, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, దేవునికి స్తోత్రం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైండును గాక. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనాడంటే కృప అయి ఉన్నాడు అనమాట. దేవుడు ఏమైనాడు? ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనాడు? సహవాసం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక సహకారిగా ఉంటుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆదరణకర్తగా ఉంటుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటుంటాడు. అంటే దేవుడు ఏ రూపంలో మనకు తోడుగా ఉంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. కృప కావాలంటే యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. ఎందుకంటే మనం యోగ్యులు కాకపోయినా, మన పాపులమైన, మన దోషులైనా అని ప్రాణాన్ని పెట్టేసేసాడు. కృప చూపించాడు కాబట్టి పాపులమైన మన కొరకు మరి పరిశుద్ధులను చేయడానికి, పరిశుద్ధులకు యోగ్యత లేదు, మనకు దేవుడు యోగ్యతనిచ్చాడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉండి మన శాపాలను ఆయన మీద వేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కృప కలిగినటువంటి దేవుడుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఎట్లా కనిపిస్తున్నాడు అంటండి? ప్రేమ దేవుడు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ. ప్రేమ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ ప్రేమ ఏం చేసిందంటే త్యాగం చేయడానికి ముందుకు వచ్చింది అనమాట. ఆ ప్రేమ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి చూపించింది అనమాట. దేవునికి స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ గురించి మనకు తెలియాలంటే తండ్రి గురించి తెలుసుకోవాలి. కృప గురించి తెలియాలంటే మనకు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి. మరి ఆ ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నట్టుంది? మనకు ఆదరిస్తూ ఉంటుంటాడు. సర్వసత్యంలోకి మనం నడిపిస్తూ ఉంటుంటాడు. ఏం చేయాలో తెలియనప్పుడు ఆలోచన చెప్పేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు. 3 దేవుళ్ళు కాదండి. ఇట్లా ఒక ఆటలో 1, 2, 3 అని దేవుళ్ళు పెట్టుకోవద్దండి. ఇట్లా 3 కూడా ఒకే లైన్ అనమాట. హల్లెలూయా. 3 కూడా ఒక్కటే అనమాట. గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీకు ఎవరు తోడుగా ఉన్నారు, ఎటువంటి వారు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారో గుర్తుపెట్టుకుని, ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు, మనం విడిపిస్తాడు. మరి తోడుగా ఉన్నాడు కాబట్టి మరి సరసాల నుంచి, బంధకాల నుంచి బయటకు వచ్చాడు పేతురు గారు. యేసుక్రీస్తు ప్రభువు తోడుగా ఉన్నారు కాబట్టి బోట్లో ఉన్నటువంటి వారంతా కూడా సేఫ్ జర్నీ చేయగలిగారు. ఈ రోజున మనంతా కూడా జలములలో పడి వెళ్ళినా కూడా భయపడము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జలంలో పడి దాటినప్పుడు నేను తోడై ఉన్నాను, నదుల్లో పడి వెళ్ళిన తోడుకుని, అగ్ని మధ్య కూడా నేను తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. మరి శద్రక్, మేషక్, అబేద్నెగోను విడిపించిన దేవుడు అగ్ని జ్వాలలు అని అనుకుంటే ఈ రోజున భయంకరమైన అగ్ని జ్వాలలు లాంటి సమస్యలు కూడా మనం వెళ్తున్నా కూడా దేవుడు మనల్ని అంటుకుంటా కాపాడుతాడు. మరి యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ మరి ఇంతవరకు నేను ఒంటరిగా ఉన్నాను, లేకపోతే నాకు ఎవరు తోడలేరు అనుకున్నట్లయితే దయచేసి ఈ వర్తమానం మరలా విని మరి దేవుడి తోడుని గుర్తించాలని చెప్పి నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం వైపు చూసినట్లయితే మనకి శ్రమలు ఎదురవుతుంటుంటాయి. ఫిలిప్పీ పత్రిక 1:16 ఒక మాట అంటాడు ఆయన, పౌలు గారు. ఏంటంటే వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొనిరి. చూడండి, అలా ఏం చేస్తున్నా ఇంకా శ్రమలు ఇంకా తోడు చేయాలి, ఇంకా జత చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారట. కాబట్టి దేవుడి వైపు చూద్దాం. దేవుడు మనకు తోడు ఉంటే శాంతి, సమాధానాలు, విడుదల వస్తుంది. దేవుడిలో బలపడదాం. కృప చూపించే దేవుడి వైపు చూద్దాం. స్తోత్రం దేవా. ఎందరైతే ఈరోజు తీర్మానం చేసుకుంటూ ఉన్నారో నీవు మాకు తోడున్నావు, నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు అని చెప్పి గుర్తించి నీ వైపు చూసే భాగ్యం ప్రతి వారికి అనుగ్రహించాను. విన్న వాక్యం వ్యర్థం కాకుండా నీ నా మహిమర్ద నడిపించి ఘనత మహిమపురాలు తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.